హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇది టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ చేపల పులుసు చేయడంలో నేను స్పెషలిస్ట్ అని అంటూ ఉంటారు మా ఫ్యామిలీ అంతా. ఎందుకంటేనండి, ఈ చేపల పులుసు నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఎంతో టేస్టీగా కుదురుతుంది. అందుకని మా వాళ్ళంతా అలా అంటూ ఉంటారు. ఈ చేప వచ్చేసి 1.5 కిలో, కానీ క్లీన్ చేసిన తర్వాత 1 kg ఉంటుంది. ఈ చేపను కొన్నారు కదా, ఆ మార్కెట్ దగ్గరే కట్ చేపించుకొచ్చారు మా వారు. కట్ చేయడమే కాదు, పైన పులుసులు అన్ని తీసేస్తారు. సగభాగం పని వరకు చేసేస్తారు వాళ్ళు. తర్వాత సగభాగం మనం చేసుకోవాలి. దీనిలో కల్లుప్పు మరియు నిమ్మకాయ పిండి బాగా క్లీన్ చేశాను. 4-5 సార్లు కడిగానండి. ఈ చేప ముక్కలను శుభ్రంగా కడిగిన తర్వాత ముందుగా వచ్చేసి సాల్ట్, అలాగే కారం, పసుపు వేసుకొని ఈ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలిపి పక్కనుంచుకోవాలి. బాగా కలిపిన తర్వాత 10-15 నిమిషాలు పక్కనుంచుకుంటే ఈ ఉప్పు కారం బాగా పడుతుంది ఈ ముక్కలకి. ఇంకా ఏ మసాలా వేయలేదండి, ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే వేశాను. అవి వేసుకుంటే సరిపోతుంది. ఈ చేపల పులుసు అయితే మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ ఇలాగే చేస్తారండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసి మీరు కూడా ట్రై చేసి చెప్పాలి నాకు ఎలా వచ్చింది అనేసి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ చేపల పులుసు చేసి వీడియో పెట్టమని చాలా మంది అడుగుతున్నారండి. కానీ అది ఇప్పుడు కుదిరింది. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ముందుగా చింతపండును నీట్గా కడిగి నానపెట్టుకుందాము. ఇది నానుతూ ఉంటుంది. ఈ లోపు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మెంతి పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా మెంతులు, అలాగే అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మాత్రం స్మెల్ మాత్రం సూపర్ ఉంటుందండి. నేను ఏ కర్రీలోకైనా సరేనండి, అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని మసాలా వేసుకుంటుంటాను. అలా చేసుకొని వేసుకుంటేనే కర్రీస్ కూడా అంతే టేస్టీగా ఉంటాయి. బయట కూడా మసాలా తెచ్చి పెద్ద వాడనండి, ఎప్పుడో ఏమో అంతే. ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అలా అయితేనే నాకు ఇష్టమండి. ఇప్పుడు ఇవి వచ్చేసి చిటపటమనే సౌండ్ వస్తున్నాయి కదా, ఇలా ఏగితే సరిపోతుంది. వీటిని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంతా ఆవాలు వేసుకొని, ఆ ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ చేపలు వచ్చేసి 1 kg ఉంటాయని చెప్పాను కదా, అయితే ఈ చేపల పులుసుకు 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, అలాగే 2 టమోటా కట్ చేసి పెట్టుకున్నానండి ముందే. ఇప్పుడు వీటినన్నిటిని అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇవన్నీ వచ్చేసి బాగా వేగాక సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాము. ఈ కారం వచ్చేసి 2 టీ స్పూన్లు వేసాను. ఎందుకంటే ఇందాక చేపలు కలిపేటప్పుడే దాంట్లో 2 టీ స్పూన్లు కారము, పసుపు, సాల్ట్ వేసున్నాను కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. అలాగని మరీ తక్కువైనా కూడా ఈ చేపల పులుసు నీసు వాసన వస్తుంది. ఈ చేపల పులుసు తగ్గట్టుగానే కారము, ఉప్పు వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే ఈ చేపల పులుసు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుందాము. ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత చిన్నగా కదిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెట్టాక ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత రెండో వైపు కూడా కదిపి మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండును రసం తీసి వేయాలి.
ఈ చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇంకొకసారి చిన్నగా కదిపి మూత పెట్టేసేయాలి. ఈ చేపల పులుసు వచ్చి ఇలా ఉడుకుతుండగానే దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవచ్చు. నేను చూశాను, కొంచెం తగ్గింది, లైట్గా వేసానండి. ఈ చేపల పులుసు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చేపల పులుసు. ఈ చేపల పులుసు 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందుగా వేయించుకున్నాం కదా మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ముందుగా వేయించుకున్నాం కదా, అవి కొంచెం చల్లారాక మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఆ పొడి వేసుకోవాలి లాస్ట్లో. ఈ మెంతి పొడి అంతా వేసిన తర్వాత లైట్గా కదిపేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. మధ్యలో ఒకసారి లైట్గా కదిపేసి తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి, లేకపోతే ఇది అడుగంటుతుందండి. చూశారు కదా, ఈ చేప ముక్కకి మసాలా అంతా బాగా పట్టి పులుసు కూడా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుందాము. ఈ చేపల పులుసులో ఉప్పు, కారం అన్నీ చూశానండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ముఖ్యంగానండి ఈ చేపల పులుసుకు వచ్చేసి ముక్క ఉడకక ముందు గెంటి పెట్టి చిన్నగా కదుపుకోవచ్చు, కానీ ముక్క ఉడికిన తర్వాత మాత్రము గెంటి పెట్టి కదపకూడదు. ఓన్లీ ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. మసాలా కానీ ఏవైనా కూడా బాగా పడతాయి ఓన్లీ అలా తిప్పినా కూడా. చూశారు కదా, ముక్క కూడా చెదరలేదు, నీట్గా ఉంది. అలాగే ముక్క చెదరకుండా ఇలా ఉంటేనే చేపల పులుసు బాగా కుదిరినట్టండి. ఈ చేపల పులుసుని చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా నేను చేసినట్లుగానే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అది మీరే చెప్తారు చాలా బాగొచ్చిందని. ఓకేనా? మరి ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ అండి.